ఎక్కడికైతే మేము రీసెంట్గా వెళ్ళాము వెలుగుమట్ల, అక్కడ ఆ వెలుగుమట్ల గ్రామానికి వెళ్ళి అక్కడ దాదాపు 8 సంవత్సరాలుగా ఆ వెలుగుమట్ల గ్రామంలో ఉన్నటువంటి ఆ ప్రజలకు గతంలో ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం భూదాన్ బోర్డు 1800 మందికి పైగా పేదవాళ్లకు 100 గజాల చొప్పున కేటాయించింది. 60 ఎకరాలకు పైగా భూమిని భూదాన్ బోర్డు కేటాయించింది. ప్రభుత్వం కాదు కేటాయించింది, సరే ప్రభుత్వ దానిలో ఉన్నటువంటి భూదాన్ బోర్డు కేటాయించింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాని పక్కనే కలెక్టర్ ఆఫీస్ రావడం, దాని పక్కనే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ రావడం వల్ల ఆ భూములకు విలువ పెరిగింది. ఆ భూములకు విలువ పెరగడంతో అక్కడ 8 సంవత్సరాలుగా గుడిసెలేసుకొని ఉన్నటువంటి ఆ పేదల ఇళ్లకు కనీసం కరెంటు లేదు, నీళ్ళు లేవు. 8 సంవత్సరాలుగా కరెంటు లేక నీళ్ళు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ వెలుగుమట్ల గ్రామంలో. సో ఈ రోజు పొద్దున ఎర్లీ మార్నింగ్ వేలాది మంది పోలీసులు అక్కడ చుట్టుముట్టిరట. చుట్టుముట్టి అక్కడ ప్రజలను ఇబ్బంది పెడుతూ ఆ యొక్క గుడిసెలను కూడా కూల్చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందనేది మాకు ఇప్పుడు వచ్చినటువంటి సమాచారం. 100% ఎక్కడికి పోతాం, వాళ్ళతో మాట్లాడతాం. సో ఇది పెద్ద, దాని వెనకాల ఎవరున్నారు? తుమ్మల నాగేశ్వరరావు సంబంధించిన అనుచరులు ఉన్నారు, ఒకటే సామాజిక వర్గం సంబంధించిన అనుచరులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తమ యొక్క ఎమ్మెల్యే అండ చూసుకొని, ఆ మంత్రి అండ చూసుకొని, తుమ్మల నాగేశ్వరరావు అండ చూసుకొని ఈరోజు పేదవాళ్ళ పైన 1800 కుటుంబాల పైన దౌర్జన్యం చెలాయిస్తా ఉన్నారు. ఈరోజు ఖమ్మంలో మేము మొన్న పోయి రాగానే, మొన్న 4 రోజుల క్రితం వేసాం, ఈరోజు వేలాది మంది పోలీసులతోటి అక్కడ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారట. సో ఎంత దారుణం అంటే, మేము రాత్రి పోవడం జరిగింది. రాత్రి పోయినాం, సరే అక్కడ మాకు కొంత సమయం లేట్ అయినప్పుడు రాత్రి పోయినా, అక్కడ పోయానే చేద్దామని చెప్పేసి రాత్రి పోవడంతో లైట్లు ఉంటాయి కదా అనుకున్నాం. వీధి లైట్లు లేవు, ఆ కాలనీకి కరెంటు లేదు, ఆ కాలనీకి వాటర్ లేవు. ఏ సమాజంలో ఉన్నాం మనం? రేవంత్ రెడ్డి ఇదా మీ ప్రజాపాలన? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇదా మీ ప్రజాపాలన? బట్టి విక్రమార్క ఇదా మీ ప్రజాపాలన? తుమ్మల నాగేశ్వరరావు నువ్వేమో సత్యపూస ఆ మంత్రివి, నిజాయితీ పరుడు అని చెప్తా ఉన్నారు కదా. నీ కాన్స్టిట్యున్సీలో, నీ ఉన్నటువంటి ఖమ్మం కాన్స్టిట్యున్సీలో కలెక్టర్ ఆఫీస్ పక్కన పేదల ఇళ్ల పైన దౌర్జన్యం జరుగుతూ ఉంటే సిగ్గు శరం అనిపించట్లేదా? తుమ్మల నాగేశ్వరరావు మనిషి పుట్టుక పుట్టినవా? కుల బలుపుతోటి ఉన్నారు మీరంతా కూడా, కుల బలుపుతోటి మీరు పెత్తనం చెలాయిస్తా ఉన్నారు. పేదవాళ్ళ ఇళ్ల పైన మీ ప్రతాపం, పేదవాళ్ళ ఇళ్ల పైన ఏమనంటేమో నీ శుద్ధ పూసను, నేను కరప్షన్ చేయను, నేను అది చేయను, ఇది చేయను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటావు. సిగ్గు శరం ఉండాలి. పదవుల కోసం పార్టీలు మారేటువంటి దొంగవు నువ్వు. ఈరోజు పేద ప్రజల పైన చెలాయిస్తున్నావా? అజమే చెలాయిస్తున్నావా? ఇప్పటికైనా చెప్తున్నాం, తుమ్మల నాగేశ్వరరావు నువ్వు మంత్రిగా ఉన్నావు, నీ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నీ అండ చూసుకొని, నీ ఆదేశాలతో చూసుకొని ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకొని వారి పైన పెత్తనం చెలాయిస్తున్నావు కదా. 100% మేము అక్కడికి వస్తాం, మీ బండారం మొత్తం కూడా బయట పెడతాం. తుమ్మల నాగేశ్వరరావు గుర్తుపెట్టుకో బిడ్డ. ఏం తమాషాలు చేస్తున్నారా? పేద ప్రజల పైన మీ ప్రతాపమా? పేద ప్రజల పైన మీ ప్రతాపమా? బరాబర్ నీ పుంగి పగలగొడతాం బిడ్డ, గుర్తుపెట్టుకో, బరాబర్ పగలగొడతాం. పోలీసు